యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనము. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాననెను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. లోకాన్ని జయించుటలో రెండు భాగాలున్నాయి. మొదటిది మనలోనున్న లోకాన్ని జయించుట, రెండవది మనకు వెలుపటనున్న లోకాన్ని జయించుట. మనలో లోకం ఉన్నంత కాలము బయటి ప్రపంచం మీద మనము జయము కలిగి ఉండలేము. మన స్నేహములు మనకు ఆత్మీయంగా సహాయము చేయనవిగా ఉండవలసి ఉన్నవి. మనం ప్రేమించు మన బంధువులు మరియు స్నేహితులను మనకు వ్యతిరేకముగా సాతాను ఉపయోగించుకొనగలడు. మనలో ఉన్న లోకత్వము బహిర్గతమగునట్లు మన హృదయాలు తెరవబడాలి. దేవుని ఎడల మన హృదయమును మృతమైనదిగా లోకము చేయగలదు. కొంతమంది వారి వివాహ సమయం వరకు ఆత్మీయంగా బాగ్గా పురోగమించున్నట్లు కనిపిస్తారు. వారి వివాహ సమయంలో వారి నిజమైన స్థితి బయటపడి ఓడ బ్రద్దలైపోయిన వారి వలె ఉంటారు. లోకము ఒక ఆక్టోపస్ వలె ఉన్నది. ఆక్టోపస్ చాలా చేతులు గల ఒక సముద్ర జంతువు. పొడవైన చేతులు కలిగి జంతువులను పట్టుకొనును. దాని అంగముల ద్వారా పట్టబడినప్పుడు ఏది తప్పించుకొనలేదు. మనమందరము 100% క్రైస్తవ కుటుంబాలే, కానీ లోకత్వముతో నిండిన సమాజంలో పెరిగాము. కొన్ని లోకపు కోరికలు మన గ్రహింపు లేని లోతైన స్థితిలోనికి ప్రవేశించాయి. ఒకనాడు అవి బయటకు వచ్చి మన మీద బలముగా ఒత్తిడి చేసి మన ఆత్మీయ జీవితము పతనమగునట్లు చేస్తాయి. మనలోనున్న లోకము మొదట జయించబడాలి, ఆ తరువాత బయటి లోకము. సిద్ధపడని నిన్ను పట్టుకొనుటకు ఆక్టోపస్ తన పొడవైన చేతులను చాచి ఉన్నది. జాగ్రత్త. నీకు వచ్చే తలంపులను గూర్చి నీవు జాగ్రత్త కలిగి ఉండవలసి ఉన్నావు. అవి దేవుని నుండి వచ్చినవేనా? దేవునికి చెందని కొన్ని మంచి తలంపులను మనలో విత్తుటకు సాతాను కొన్నిసార్లు మన ప్రియులైన వారిని ఉపయోగించుకొనగలడు. మనలను ప్రేమించు వారి సలహాను మనం సులభముగా ప్రక్కన పెట్టలేము. అవి దేవునికి చెందినవా కాదా అని మనం ఆ తలంపులను పరీక్షించాలి. యేసు శిలువ యొద్దకు వెళ్ళుచు లోకమునకు చెందినది తనలో ఏమీ లేదని ఆయన శిష్యులకు చెప్పాడు. కాబట్టి ఆయన లోకం మీద సంపూర్ణ విజయం కలిగి ఉన్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 30వ వచనము. ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధమేమీ లేదు. దేవుని వాక్యముతో మనలను మనం నింపుకోవాలి. ఆ విధంగా లోకపు తలంపుల నుండి మనలను మనం కాపాడుకోవాలి. పరిశుద్ధాత్మ యొక్క మంట నీలో మండుచున్నట్లయితే అది నీలోని స్వార్థమును మరియు లోకమును బయటకు నెట్టివేయును. దేవుని వాక్యముతో మన స్వభావమును మనం త్రవ్వవలసి ఉన్నాము. ఈ లక్ష్యము కొరకు దేవుని వాక్యము ఒక సరి అయిన సాధనము. అది లోకము మరియు ఆత్మను వేరుచేయును. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనము. దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. నేను లోకమును జయించాను అని యేసు చెప్పుచున్నాడు. అటువంటి ఒక వ్యక్తి మీద మరణము దాని శక్తిని పోగొట్టుకొనుచున్నది. యేసుతో మరణము శాశ్వతముగా ఉండలేకపోయింది. వెంటనే పునరుత్థానం జరిగింది. లోకము మరణమును తెచ్చుచున్నది. యేసు ఎల్లప్పుడూ దేవుని చిత్తములో ఉన్నాడు మరియు ఎల్లప్పుడూ దేవునికి ఇష్టమైన దాన్ని చేశాడు. మన భౌతిక శరీరము బలహీనముగా ఉండి సులభముగా నాశనము చేయబడగలదు. అయితే అటువంటి శరీరములో దేవుని యొక్క పరిశుద్ధాత్మ నివసించగలడు. పరిశుద్ధాత్ముడు నీ ఆత్మను నడిపించున్నప్పుడు నీవు యేసు యొక్క పోలికలోనికి మార్చబడతావు. అప్పుడు ప్రకృతి నీకు విధేయత చూపుతుంది.